లేదా దూరంగా నక్షత్ర మండలాల్లో ఏముంది అది చెప్పాలి. దానికి ఇవాళ టెలిస్కోప్ పెట్టి చూస్తున్నారు. మన వాళ్ళు యోగ స్థితిలో దాన్ని చూడగలిగి దాన్ని వాడు ఇక్కడ చెప్పగలిగారండి. చిన్న ఉదాహరణ, మన నక్షత్రాల పేర్లు తీసుకోండి. మనకి ఇక్కడి నుంచి చూస్తే అన్ని నక్షత్రాలు ఒరేగా కనిపిస్తాయి. కొంచెం పెద్దగా ఉన్నది, కొంచెం చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తుంది నేడికే డైతోటి. అది తడిగా ఉందా పొడిగా ఉందా ఎవరైనా చెప్పగలరా? తడిగా ఉందా పొడిగా ఉందంటే ముట్టుకుంటేనే తెలియదు. అది అంతే కదండి. మన నక్షత్రాలు, నక్షత్రం పేరు ఆరుద్ర అండి. ఆరుద్రం అంటే తడిగా ఉంటుందని అర్థం. తడిగా ఉందంటే అక్కడ వర్షాలు ఉన్నాయని అర్థం. వర్షాలు ఉన్నాయంటే అక్కడ మేఘాలు ఉన్నాయని అర్థం. అంతే కదండి. ఆర్ద్రం అంటే పదం తడి అని అర్థం. అది తడిగా ఉందా పొడిగా ఉందా అనే విషయం ఈ లోకంలో, ఈ భూమి మీద ఇక్కడ కూర్చుని, అరణ్యంలో కూర్చుని మహర్షి ఎలా చెప్పగలిగాడు? ఎన్నో లక్షల మైళ్ళ దూరం. ఈవేళ కూడా అది ప్రూవ్ అవుతుంది. గుర్తెట్టుకోండి, ఆ వేళ చెప్పేసి వాళ్ళ కోసం కాదు, అది ఈవేళ కూడా ప్రూవ్ అవుతుంది. జ్యేష్ఠ నక్షత్రం తీసుకోండి, అది పేరు, దాని పేరు జ్యేష్ఠ అంటే జ్యేష్ఠుడు అంటే పెద్దవాడని. ఏమిటి పెద్దవాడు అంటే ఉన్నటువంటి నక్షత్రాలన్నింటిలోకి నువ్వు పెద్దదా చిన్నదాన్ని దగ్గర వాటి దూరం ఇక్కడి నుంచి కొన్ని కోట్ల 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 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాటిని అది పెద్దదా చిన్నదా ఎలా చెప్పగలిగాయా నువ్వు? ఇక్కడ కూర్చుని ఆ నక్షత్రం పెద్దది, ఎంత పెద్దది తెలుసునండి, 1,000,000 మంది సూర్యులు లెక్కేసుకోండి, అది ఎంత ఉంటుందో కలిపితే ఎంత ఉంటుందో. అదిటండి జ్యేష్ఠ నక్షత్రం.